హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వప్న గాజుల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజుల క్రియేషన్స్. ఈ శారీస్ అన్నీ రాజమండ్రి నుంచి పంపించారండి. వీళ్ళు 17 శారీస్ పంపించారు. అందులో ముందు కొన్ని శారీస్ 2 వీడియోస్ పెట్టాను. ఇది ఒక శారీ అండి. ఇది పంపించి కూడా 3-4 మంత్స్ అయిపోయిందండి. చూడండి, ఈ శారీకి క్రీమ్ కలర్ అండి, మంచి క్రీమ్ వైట్. దానికి బార్డరు పళ్ళు వచ్చేసి ఎలా వచ్చిందంటే ఇలా మనకి ఏం కలర్ అంటాము, కాఫీ కాదు, బెల్లం కలర్ అంటాం కదా, బెల్లం బెల్లం కలర్లో వచ్చింది. దానికి ఎంత ఇలా ఇక్కత్ పోచంపల్లి ప్రింట్స్ లాగా, బాందని ప్రింట్స్ లాగా వచ్చిందనమాట. టై అండ్ డై కాంబినేషన్లో పళ్ళు అదే వచ్చింది. ఈ శారీలో ఏంటంటే పళ్ళు బార్డర్ వచ్చేసి బెల్లం కలర్ అని చెప్పాను కదా. శారీ మొత్తం మనకి ఇలా గ్రీన్ కలర్తో మీకు చూపిస్తాను. గ్రీన్ కలర్తో చిన్న చిన్న థ్రెడ్ బూటీస్ ఉన్నాయి చూడండి. థ్రెడ్ బూటీస్ వచ్చాయన్నమాట. శారీ మొత్తం వచ్చాయి. ఆ థ్రెడ్ బూటీస్ అనేది కలర్ అనేది ఫేడ్ అయ్యి శారీ మొత్తం అంటుకుందండి. చూడండి, మీకు చూపిస్తున్నాను. మొత్తం శారీ అంతా దగ్గరగా వచ్చింది. అవంతా ఎక్కడైతే చిన్న చిన్న బూటాస్ ఉన్నాయో అది మొత్తం కలర్ ఫేడ్ అయింది శారీలో. శారీ మొత్తం ప్లెయిన్ అండి. ఇప్పుడు మీకు అంత క్లియర్గా తెలియట్లేదు కానీ బిఫోర్ ప్రింట్ చాలా బాగా కనిపించింది అనమాట. సో అందుకోసం అనేసి నేను ఆ శారీకి మ్యాచ్ అయ్యే కలర్ కాకుండా, ఎందుకంటే ఆ కలర్ అనేది కనిపించకుండా ఉండాలి, డిజైన్లో కలిసిపోవాలి అంటే డెఫినెట్గా గ్రీన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కంపల్సరీ వేయాలి. సో అందుకోసం అనేసి నేను గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ వేసాను. ఇది పళ్ళు అండి. పళ్ళు కలర్ అనేది నేను ఎక్కడ వాడలేదు, ఎందుకంటే అది కవర్ కావాలంటే గ్రీన్ కంపల్సరీ వాడాలి. ఓకేనా. ఇది ఫస్ట్ శారీ. సెకండ్ శారీ వచ్చేప్పటికి చూడండి, ఈ శారీ మనకి బ్రిక్ కలర్ ఉంటుంది అనమాట. శారీ బార్డరు పళ్ళు వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంది. బార్డర్లో 2 టైప్స్ బార్డర్స్ ఉన్నాయండి. మధ్యలో వచ్చేసి మనకి పోచంపల్లి డిజైన్ ఉంది, పింక్ కలర్ ఉంది, పింక్ అండ్ బ్రింజాల్ కలర్ ఉంది పళ్ళులో. శారీ అంతా ప్లెయిన్గా ఉంది. చూసారు కదా, పైన స్మాల్ బార్డర్ వచ్చింది, కింద వైపు ఏమో మనకి ఇలా పోచంపల్లి బార్డర్ అనేది వచ్చింది. శారీ అంతా ప్లెయిన్గా ఉంది. సో నేను బార్డర్లో ఉన్న ఏ పింక్ అయితే ఉందో ఆ పింక్ అండ్ ఆ బ్రింజాల్ కలర్తో 2 కలర్ కాంబినేషన్లో ఇలా వీణ తవల డిజైన్ అనేది వేసామండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఎందుకు అంటే శారీ ప్లెయిన్గా ఉంది కనుక చాలా మంచిగా వచ్చింది. శారీలో ఎక్కడ కూడా జరీ బూటీస్ కానీ, థ్రెడ్ వీవింగ్ బూటీస్ కానీ లేదు కనుక చాలా అంటే చాలా మంచిగా వచ్చింది. ఇది వచ్చేసి సెకండ్ శారీ అండి. ఎంత బాగుంది చూసారు కదా. నెక్స్ట్ ఈ థర్డ్ శారీ అండి. ఈ శారీ వచ్చేప్పటికి మనకి గ్రే కలర్ ఉంది, కొంచెం డార్క్ గ్రే కలర్ ఉంది. బార్డరు పళ్ళు వచ్చేసి మనకు చూడండి ఈ కలర్ కాంబినేషన్లో వచ్చింది. బార్డర్ వచ్చేసి దానికి నేను బార్డర్లో గ్రీన్ కలర్ వచ్చిందండి. పళ్ళు అండ్ బార్డర్ గ్రీన్ కలర్తోని వచ్చింది. కింద చూసారా గ్రీన్ కలర్ అంటే మనకి కడి బార్డర్ వచ్చింది. కింద వచ్చేసి చిన్న కోరాంచు అంటాం కదా, కోరాంచు అనేది గ్రీన్ కలర్ వచ్చింది. ఏకాయ గ్రీన్ మళ్ళీ డార్క్ గ్రీన్ వచ్చిందండి, బాటిల్ గ్రీన్ వచ్చింది. సో నేను ఈ శారీకి ఇలా డిజైన్ వేసాను. శారీలో అంతా ఇలా చిన్న చిన్న థ్రెడ్ బూటీస్ ఉన్నాయి, మీకు కనిపిస్తుందో చూడండి, థ్రెడ్తోని బూటీస్ వచ్చాయి. సో ఈ గ్రీన్ కలర్ శారీకి నేను అవుట్లైన్ వచ్చేసి డార్క్ గ్రీన్ వేసానండి. లీవ్స్ వచ్చేసి లైట్ ప్యారెట్ గ్రీన్ వేసాను. ఎంత బాగా వచ్చింది చూసారు కదా శారీ. మీకు నేను జూమ్ చేస్తేనే కనిపిస్తుంది అనుకోకండి, డార్క్ కలర్ అవుట్లైన్ది కూడా చాలా బాగా కనిపిస్తుంది. వీడియోలో కన్నా కూడా దగ్గర నుంచి ఇంకా బాగా కనిపిస్తుంది. ఎంత నీట్గా వచ్చిందంటే, నేను అవుట్లైను జరీ కలర్ వేయొచ్చండి, బార్డర్ కలర్ వేయచ్చు, కానీ అది అంత క్లాసీ లుక్ ఉండదు. మొత్తం మనకు అవుట్లైనే ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. శారీకి నేను వేసిన లైట్ గ్రీన్ కలర్ కనిపించదు. ఇక్కడ చూడండి మీకు ఎంత బాగా వచ్చిందో పళ్ళు కూడా. ఇది పళ్ళు డిజైన్ అండి. సింగిల్ కాంబినేషన్లో వేసాను, లైట్ కలర్ గ్రీన్తో వేసాను. లీవ్స్ ఏ కలర్ గ్రీన్ కలర్ వేసామో అదే గ్రీన్తోని పళ్ళులో వేసాను. ఎందుకంటే పళ్ళు అనేది కొంచెం డార్క్ షేడ్ వచ్చింది కనుక. చూసారు కదా, నేను అవుట్లైన్ గోల్డ్ ఇస్తే అదే హైలైట్ అవుతుందండి, లీవ్స్ హైలైట్ కావు. అందుకోసం అనేసి నేను డార్క్ గ్రీన్ ఇచ్చాను. మంచిగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ ఈ శారీ అండి. ఈ శారీ వచ్చేప్పుడు మంచి వైట్ కలర్ ఉంది. శారీలో ఎంబ్రాయిడరీ వచ్చిందండి. కిందగా ఎంబ్రాయిడరీ ఫ్లవర్ బంచెస్ లాగా వచ్చింది కింద వైపు, మీకు చూపిస్తాను. పింక్ అండ్ నావీ బ్లూ కాంబినేషన్లో వచ్చింది ఆ ఎంబ్రాయిడరీ. సో మళ్ళీ మనకి పైన కింద బార్డర్ కూడా అండి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లోనే ఉంది.
ఎంబ్రాయిడరీ అన్నాను కదా చూడండి. ఇప్పుడు ఇక్కడ కవ్ కనిపిస్తుంది కదా! ఆ కవ్ దగ్గర ఇలా ఫ్లవర్ బంచెస్ అనేది వచ్చాయి. చూడండి బ్లూ కలరు అండ్ పింక్ కలర్. బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. కనిపిస్తుందా మీకు ఎంబ్రాయిడరీ చేసినట్టుగా? ఇది అంతా శారీకి కింద వైపు వచ్చిందండి మొత్తం. ఇలానే ఉంది. సో, నేను దీనికి ఇలా పిచ్ వైలో ఇది కొత్తగా వచ్చిందండి. ఈ డిజైన్ వేశాము. ఎంత మంచిగా వచ్చిందంటే అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను ఈ 2 కలర్సే ఏసాను. ఎందుకంటే పళ్ళులో మనకి పింకు, నావీ బ్లూ ఉంది కదా! మీకిక్కడ లోటస్ అనేది మీకు రెడ్ కనిపిస్తుందండి. కాదండి. మంచి పింక్ అండి అది. లైట్ పింకు. లోటస్ పింకే. పింక్ ఔట్‌లైన్ వచ్చేప్పటికి అదే నావీ బ్లూతోనే వేశాము. చాలా మంచిగా వచ్చింది. పళ్ళు డిజైన్ అండి. పళ్ళు డిజైన్ వచ్చేసి టోటల్‌గా నేను బ్లూ కలరే యూజ్ చేసుకున్నాను. ఎందుకంటే శారీలో పిచ్చివై డిజైన్ అనేది కొంచెం గ్యాప్ ఎక్కువగా ఉంది కనుక నేను పళ్ళు హైలైట్ చేశాను. చాలా దగ్గరగా ఉన్న డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి మీకు క్లియర్‌గా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు శారీ సరిపోక కొంచెం వేరే ప్లెయిన్ క్లాత్ అటాచ్ చేసుకున్నారు. అక్కడ చాలా బాగా క్లియర్‌గా ఎందుకంటే డిజైన్ ఏమీ లేదు కనుక క్లియర్‌గా కనిపిస్తుంది. చూసారు కదా! ఎంత మంచిగా వచ్చింది శారీ అనేది. చాలా బాగా వచ్చిందండి. చెప్పాను కదా అండి. ఇది చాలా రోజుల తర్వాత ఈ వీడియో పెడుతున్నాను. వీళ్ళది 2 వీడియోస్ పెట్టాను. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఈ మధ్యలో మళ్ళీ కాల్ చేసి మళ్ళీ పంపిస్తున్నానండి అనేసి చెప్పారు. సో, వాళ్ళది ఇంకొక వీడియో ఉంది కదా! అది కూడా పోస్ట్ చేద్దాము అనేసి అప్పుడు నాకు గుర్తొచ్చి ఆ వీడియో మళ్ళీ ఎడిట్ చేసి మీకు పెడుతున్నానండి. ఆల్మోస్ట్ ఇది చాలా రోజులవుతుంది. చూసారు కదా! మన వర్క్ నచ్చితేనే కదా వస్తారు ఎవరైనా. మీకు నచ్చిందనుకోండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.